Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu APPSC Group 2 ki sambandhinchi Bharat అండ్ అలాగే ఏపీకి సంబంధించి మానవ భూగోళ శాస్త్రము అనే టాపిక్ నుంచి మనం ఇంపార్టెంట్ బిట్స్ని అయితే చూసుకుందాము. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ వీడియో అనేది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మన ఛానల్లో ఇలాగే అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి అన్ని టాపిక్స్ నుంచి ప్రతి టాపిక్ నుంచి కూడా ఒక 10 to 15 వరకు వీడియోస్ చేస్తున్నా. ఇప్పుడు మనకి భారత్కి భూగోళ శాస్త్రానికి జాగ్రఫీకి సంబంధించి మనకి ఇది ఉందా, అయితే దీంట్లో మనకి 3 పార్ట్స్ ఉన్నాయన్నమాట. జాగ్రఫీకి సంబంధించి భౌతిక భూగోళ శాస్త్రము, భారత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక భూగోళ శాస్త్రము, అలాగే మానవ భూగోళ శాస్త్రం, ఈ విధంగా ఉన్నాయి కదా. సో ఎవ్రీ టాపిక్కి సంబంధించి ఒక 15 నుంచి 20 వీడియోలు, అందులో ఇంకెన్ని బిట్స్ ఉంటాయో ఒకసారి చూసుకోండి. అండ్ అలాగే టోటల్గా సంబంధించి మోడల్ పేపర్స్ చేస్తున్నాను. ఒక్క సబ్జెక్ట్ మాత్రమే కాకుండా మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి క్లాసెస్ చేస్తున్నాను. ప్రీవియస్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ వీడియోస్ చేస్తున్నాను, మోడల్ పేపర్స్ చేస్తున్నాను. ఎగ్జామ్కి వెళ్ళే ముందు టోటల్ కంటెంట్ అంతా కూడా క్విక్ రివిజన్లా కూడా చేస్తున్నాను. ఆ వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎందుకంటే మీరు ఎక్కువ మంది మీరు కామెంట్ చేశారనుకోండి, సో నాకు ఆ సబ్జెక్ట్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేయడానికి నాకు కూడా ఒక అవకాశం అయితే ఉంటుంది. అండ్ మన ఛానల్లోని అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి ఇచ్చేయండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్స్ చేస్తూ ఉండండి, వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి వీడియోస్ని షేర్ కూడా చేస్తూ ఉండండి. అండ్ మన ఛానల్లోని వీడియోస్ని ఫాలో అవ్వడం కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఫస్ట్ క్వశ్చన్ని చూసేద్దాము. దానికంటే ముందు ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే డిస్క్రిప్షన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ప్రతి లింక్ కూడా మీకు నచ్చినట్టు చూసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల జనాభా గురించి సరైన దాన్ని గుర్తించండి. ఏ, రాష్ట్ర విభజన తర్వాత 34 తెగలు 91 ఉప తెగలు కలవు. బి, రాష్ట్రంలోని మొత్తం షెడ్యూల్డ్ తెగల జనాభా 26.31. సి, 7 తెగలను ఆదిమ తెగలుగా గుర్తించారు. ఫస్ట్ వన్ ఏ మాత్రమే, సెకండ్ వన్ బి మాత్రమే, థర్డ్ వన్ ఏ, బి మరియు సి, ఫోర్త్ వన్ సి మాత్రమే. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ చాలామంది పీడిఎఫ్స్ అడుగుతున్నారు. నేను చేస్తున్న క్వశ్చన్స్ మీకు పీడిఎఫ్స్ నేను ప్రొవైడ్ చేయలేకపోవచ్చు, ఎందుకంటే నాకు అంత టైం అయితే మేనేజ్ చేయాలి కదండి. నేను కూడా ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నాను. అండ్ ఇలా మీకు రోజుకు ఒక 2 వీడియోస్ ఎలా లేదన్నా నేను రిలీజ్ చేస్తున్నాను. సో చేయాలంటే దానికి ఎంత కష్టపడుతున్నానో ఒకసారి ఆలోచించండి. కానీ నా దగ్గర ఉన్నటువంటి ప్రతి పీడిఎఫ్ని కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంచుతున్నాను. సో నిన్ననే ఒక 200 పీడిఎఫ్స్ అయితే నేను అందులో అప్లోడ్ చేయడం జరిగింది. సో అవన్నీ కూడా మీకు ఓపిక ఉండాలి, కానీ అందులో మాత్రం చాలా పీడిఎఫ్స్ ఉన్నాయి. మీకు నచ్చినట్టు చదువుకోండి, ప్రాక్టీస్ కూడా చేసుకోండి. ఆ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో గ్రూప్ ఒకటి ఉంది మనకి, ఛానల్ ఒకటి ఉంది. ఇన్ కేసు ఈ లింక్స్ అనేవి ఓపెన్ కాకపోతే టెలిగ్రామ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోయి మన రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే ఆ 2 కూడా కనిపిస్తాయి. రెండింట్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి, ఓకేనా, గ్రూప్లో కాదు. సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఏ, బి మరియు సి మనకి 3 కూడా సరైనవే. ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ తెగల జనాభా గురించి మనం సరైన దాన్ని చూసుకున్నట్లయితే, రాష్ట్ర విభజన తర్వాత 34 తెగలు అలాగే 94 ఉప తెగలు కలవు. రాష్ట్రం విడిపోక ముందు కాకుంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి షెడ్యూల్ తెగలు ఎన్ని ఉన్నాయమ్మా? 34 తెగలు అలాగే 91 ఉప తెగలు ఉన్నాయి. అలాగే రాష్ట్రంలోని మొత్తం షెడ్యూల్ తెగల జనాభా ఎంత అంటే 26.31. మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోన షెడ్యూల్ తెగల జనాభా 26.31. తర్వాత 7 తెగలను ఆదిమ తెగలుగా గుర్తించారు. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని తెగలను ఆదిమ తెగలుగా గుర్తించారు అంటే 7 తెగలను ఆంధ్రప్రదేశ్లో ఆదిమ తెగలుగా అయితే గుర్తించడం జరిగింది. సో ఈ 3 కూడా మనకి సరైన సమాధానాలే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఏ, ఆదిమ గిరిజన జనాభా అత్యధికంగా విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాలో కలదు. బి, అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం జిల్లాలను గిరిజన జిల్లాలుగా గుర్తించారు. సి, చెంచుల అత్యధికంగా ప్రకాశం నంద్యాల జిల్లాలో ఉన్నారు. ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి, సెకండ్ వన్ బి మరియు సి, థర్డ్ వన్ ఏ మరియు సి, ఫోర్త్ వన్ ఏ, బి మరియు సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ చాలామంది బిట్స్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు, కంటెంట్ వీడియోస్ నేను చెప్తుంటే చూడట్లేదు. క్విక్ రివిజన్లో మీకు
చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. నేను చాలా తక్కువ టైంలో మీకు మంచి కంటెంట్ని అయితే అందిస్తున్నాను. నేను గ్రంథాలు అండ్ అలాగే పుస్తకాలు రచయితల గురించి చేశాను, అలాగే అబ్రివేషన్స్ చేస్తున్నాను. ఇలా ఎవ్రీ టాపిక్ మీకు తక్కువ టైంలో కంటెంట్ మొత్తం అందిస్తున్నాను. ఆ టాపిక్స్ నుంచి కనీసం 2 బిట్స్ వస్తూ ఉంటాయి. సో అలాంటివి ఎందుకు మీరు చూడట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. బట్ చూస్తూ ఉండండి అమ్మా, ఎందుకంటే ఎక్కువ టైం లేదు కదా. సో జస్ట్ నేను చేసే ప్రతి వీడియో మీకు ఎలా ఉంటుందంటే, ఒక పని చేసుకుంటూ మీరు విన్నా కూడా నా వాయిస్ మీకు క్లియర్గానే అర్థమవుతుంది. ఓకేనా? సో ఆన్సర్ కామెంట్ చేస్తారా? 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, A, B మరియు C. సో ఇక్కడ ఆదిమ గిరిజన జనాభా అత్యధికంగా ఎక్కడ ఉంది అంటే విశాఖపట్నం జిల్లా, తూర్పుగోదావరి, ఈ 2 జిల్లాల్లో ఆదిమ గిరిజన జనాభా అనేది అత్యధికంగా ఉంది. మనకి వేరేగా కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఆదిమ గిరిజన జనాభా అత్యధికంగా ఉండే జిల్లాలు ఏవి? విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, అలాగే మరొక రెండు ఇలా ఆప్షన్స్ ఇచ్చి మనకి ఏ విధంగా అయినా బిట్ అడిగే అవకాశం ఉంది. కానీ ఇలా మీకు పైవన్నీ అని అంటున్నా అంటే ఇక్కడ మీరు ఎక్కువ కంటెంట్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా అయితే బిట్స్ ఉండడం జరిగింది. ఓకేనా? సో ఆదిమ గిరిజన జనాభా అత్యధికంగా ఎక్కడెక్కడ ఉంది? విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో కలదు. తర్వాత అల్లూరి సీతారామరాజు పార్వతీపురం, మన్యం జిల్లాలను గిరిజన జిల్లాలుగా గుర్తించారు. గిరిజన జిల్లాలుగా ఏ జిల్లాలను గుర్తించారమ్మా? అల్లూరి సీతారామరాజు జిల్లా, అలాగే పార్వతీపురం, మన్యం, ఈ 2 జిల్లాలను కూడా గిరిజన జిల్లాలుగా గుర్తించారు. అలాగే చెంచులు అత్యధికంగా ఎక్కడ ఉన్నారు అంటే ప్రకాశము, నంద్యాల జిల్లాల్లో ఉన్నారు. చెంచులు అత్యధికంగా ఏ జిల్లాల్లో ఉన్నారు అంటే ప్రకాశము, నంద్యాల జిల్లాల్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన గిరిజన సమూహం ఏది? ఫస్ట్ వన్ యానాదీలు, సెకండ్ వన్ ఎరుకలు, థర్డ్ వన్ సుగాలి, ఫోర్త్ వన్ సవరలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, యానాదీలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా జనాభా కలిగిన గిరిజన సమూహం ఏది అంటే యానాదీల గిరిజనులు. ఓకేనా? నెక్స్ట్ సరి కానిది అడిగారు. సో ఫస్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ జనాభాలో 5.53% షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారు ఉన్నారు. సెకండ్ వన్, రాష్ట్రంలో అత్యధికంగా గిరిజన జనాభా జిల్లా విశాఖపట్నం. థర్డ్ వన్, అత్యల్పంగా గిరిజన జనాభా జిల్లా కలిగిన జిల్లా నంద్యాల. ఫోర్త్ వన్, అత్యల్పంగా గిరిజన జనాభా శాతం కలిగిన జిల్లా కర్నూలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. చాలామంది చాలా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారమ్మా నేను చెప్పేదానికి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్. మనకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో అండ్ నెగిటివ్ చేసిన వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీ నుంచి నేను చాలా ఎక్కువ నేర్చుకుంటున్నాను. ఓకేనా? సో థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్, అత్యల్పంగా గిరిజన జనాభా జిల్లా కలిగిన జిల్లా నంద్యాల అని ఇచ్చారు. ఇది మనకి తప్పుది. మరి రైట్ అయినవి ఏంటంటి? మనకు అవి కూడా వేరొక క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంటే మరి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి కదా. సో ఏంటి? ఆంధ్రప్రదేశ్ జనాభాలో 5.53% షెడ్యూల్ తెగలకు సంబంధించిన వారు ఉన్నారు. ఎంత శాతం ఆంధ్రప్రదేశ్ జనాభాలో ఉన్నారు? 5.53%. అలాగే రాష్ట్రంలో అత్యధికంగా గిరిజన జనాభా జిల్లా కలిగిన జిల్లా విశాఖపట్నం. అత్యధికంగా గిరిజన జనాభా ఏ జిల్లాలో కలదు అంటే విశాఖపట్నం. అలాగే అత్యల్పంగా గిరిజన జనాభా శాతం కలిగిన జిల్లా ఏది అంటే కర్నూలు. అత్యల్పంగా గిరిజన జనాభా శాతం కలిగిన జిల్లా కర్నూలు. 3 కూడా మనకి సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాల గురించి సరైన దాన్ని గుర్తించండి. ఏ, రాష్ట్రంలో షెడ్యూల్ కులాల జనాభా 84.45 లక్షలు. బి, రాష్ట్రంలో 17.08% షెడ్యూల్ కులాలకు చెందినవారు. సి, రాష్ట్రంలో షెడ్యూల్ కులాల అక్షరాస్యత 64.47%. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి, సెకండ్ వన్ బి మరియు సి, థర్డ్ వన్ ఏ, బి మరియు సి, ఫోర్త్ వన్ ఏ మరియు సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా మనకి 3 కూడా సరైనవే. ఏంటి? ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్డ్ కులాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్డ్ కులాల జనాభా ఎంతమంది అమ్మా? 84.45. షెడ్యూల్డ్ కులాలు అంటే ఎస్టీలు. ఓకేనా? ఎస్సీలు. షెడ్యూల్డ్ కులాలు ఎస్సీలు. ఓకేనా? షెడ్యూల్ తెగలు ఎస్టీలు. ఓకేనా? షెడ్యూల్ కులాలు ఎస్సీలు. సో రాష్ట్రంలో షెడ్యూల్ కులాల జనాభా 84.45 లక్షలు. అలాగే రాష్ట్ర జనాభాలో 17.08% షెడ్యూల్ కులాలకు చెందిన వారు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో మొత్తం ఎంతమంది షెడ్యూల్ కులాలకు సంబంధించిన వారు ఉన్నారు? 17.08%. అలాగే రాష్ట్రంలో షెడ్యూల్ కులాల అక్షరాస్యత శాతం ఎంత అంటే 64.47%. రాష్ట్రంలో మన ఏపీలో షెడ్యూల్ కులాల అక్షరాస్యత శాతం 64.47%. ఓకేనా? సో నెక్స్ట్,
క్రింది వానిలో సరికానిది ఏది? ఫస్ట్ వన్, మొత్తం రాష్ట్ర జనాభాలో 46.5% మంది శ్రామిక జనాభా వర్గానికి చెందినవారు. సెకండ్ వన్, రాష్ట్రంలో 1.10 కోట్ల మంది వ్యవసాయ కూలీలు. థర్డ్ వన్, రాష్ట్రంలో శ్రామిక జనాభా 2.29 కోట్లు ఉన్నారు. ఫోర్త్ వన్, అత్యధికంగా శ్రామిక జనాభా కలిగిన జిల్లా తూర్పుగోదావరి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి తప్పుదండి, దీనికి మనం సరికానిది మనం చూసుకోవద్దు. మరి సరైనవి ఏంటేంటి? మొత్తం రాష్ట్ర జనాభాలో ఎంత శాతం మంది శ్రామిక జనాభా వర్గానికి చెందినవారు అంటే 46.5% మంది శ్రామిక జనాభా వర్గానికి చెందినవారు ఉన్నారు. ఓకేనా? అలాగే రాష్ట్రంలో 1.10 కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. రాష్ట్రం మొత్తంలో ఎంతమంది వ్యవసాయ కూలీలు ఉన్నారు? 1.10 కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఉన్నారు. అలాగే రాష్ట్రంలో శ్రామిక జనాభా 2.29 కోట్లు ఉన్నారు. రాష్ట్రంలో శ్రామిక జనాభా ఎంతమ్మా? 2.29 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ నగరీకరణ గురించి సరైన దాన్ని గుర్తించండి. ఏ, ఆంధ్రప్రదేశ్ జనాభాలో పట్టణాల్లో నివసించేవారు 29.47% కలరు. బి, పట్టణాల సంఖ్య అధికంగా గల జిల్లా చిత్తూరు. సి, పట్టణాల సంఖ్య తక్కువగా గల జిల్లా నెల్లూరు. ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మాత్రమే, సెకండ్ వన్ బి మాత్రమే, థర్డ్ వన్ సి మాత్రమే, ఫోర్త్ వన్ ఏ, బి మరియు సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. అన్నీ కూడా సరైనవే. అన్నీ కూడా సరైనవే అని ఇచ్చేది మీకు ఎందుకో తెలుసు కదా, మీకు ఒక్కొక్క క్వశ్చన్ ఇక్కడ 3 ఆప్షన్లు కూడా 3 క్వశ్చన్స్గా అడిగే అవకాశం ఉంది కాబట్టి మీకు అన్నీ సరైనవే అనేది వస్తుంది ఇక్కడ మాత్రమే. అదే ఇలాగే ఆప్షన్స్ మనకి ఫైనల్లో ఇచ్చే ఏది సరైనది అంటే మాత్రం అన్నీ అని పెట్టేయకండి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు తెలివైన వాళ్ళు అయిపోయారు. ఒకప్పుడు మనకి కొంచెం పేపర్ తయారు చేసే వాళ్ళు మనకి నార్మల్గా తయారు చేసేవారు, కానీ ఇప్పుడు మనం తెలివైన వాళ్ళు అయిపోయామని వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు అయిపోతున్నారు. కాబట్టి కొంచెం ఆలోచించి చెయ్యండి. ఓకేనా? సో ఇక్కడ ఆన్సర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ జనాభాలో పట్టణాల్లో నివసించేవారు 29.47% కలరు. ఆంధ్రప్రదేశ్ జనాభాలో పట్టణాల్లో నివసించేవారు ఎంతమంది అమ్మా? 29.47%. అలాగే పట్టణాల సంఖ్య అధికంగా గల జిల్లా ఏది అంటే చిత్తూరు. ఆంధ్రప్రదేశ్లో పట్టణాల సంఖ్య అత్యధికంగా గల జిల్లా చిత్తూరు జిల్లా. అలాగే పట్టణాల సంఖ్య తక్కువగా ఉన్న జిల్లా నెల్లూరు జిల్లా. చూసుకోండి, ఆంధ్రప్రదేశ్లో పట్టణాల సంఖ్య తక్కువగా ఉన్న జిల్లా నెల్లూరు జిల్లా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా పెరుగుదల రేటుకు సంబంధించి క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఏ, 2011లో రాష్ట్ర జనాభా పెరుగుదల రేటు 9.21. బి, జనాభా పెరుగుదల రేటు గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా మరియు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. సి, గ్రామీణ ప్రాంతాల పెరుగుదల రేటు 1.53. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మాత్రమే, సెకండ్ వన్ బి మాత్రమే, థర్డ్ వన్ సి మాత్రమే, ఫోర్త్ వన్ పై వన్ని. సో సరైన సమాధానాన్ని కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్నీ కూడా సరైనవే. ఒకసారి మనం చూసుకుందాము. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనాభా పెరుగుదల రేటుకు సంబంధించి ఏంటేంటి ఉన్నాయి? 2011లో రాష్ట్ర జనాభా పెరుగుదల రేటు ఎంతమ్మా? 9.21. 2011లో రాష్ట్రం యొక్క జనాభా పెరుగుదల రేటు 9.21. అలాగే జనాభా పెరుగుదల రేటు గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా మరియు పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. ఇక్కడ చూడండి, జనాభా పెరుగుదల రేటు గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉంది, పట్టణ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. ఎందుకంటే మనకి జాబ్స్ పరంగా పట్టణాలకు వెళ్ళిపోతున్నాం కాబట్టి అక్కడే సెటిల్ అయిపోతున్నాం. సో జనాభా కూడా ఆటోమేటిక్గా అక్కడ మనకి ఎక్కువగా ఉంటుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల పెరుగుదల రేట్ ఎంత అంటే 1.53%. గ్రామీణ ప్రాంతాల పెరుగుదల రేటు 1.53%. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఉందమ్మా, చూసుకోండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 7 తెగలను ఆదిమ గిరిజన తెగలుగా పీవీటీసీగా గుర్తించారు. అయినా క్రింది వాటిలో గుర్తించని తెగ ఏది? ఫస్ట్ వన్ సవర, సెకండ్ వన్ సుగాలి, థర్డ్ వన్ కోలా, ఫోర్త్ వన్ చెంచులు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. సో సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 7 తెగలను ఆదిమ గిరిజన తెగలుగా గుర్తించారు. అయితే క్రింది వాటిలో గుర్తించని తెగ ఏది అంటే సుగాలి తెగ. మరి గుర్తించిన తెగల్లో సవర, కోల, చెంచులు కూడా ఉన్నాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మహిళా జనాభా కలిగిన జిల్లా ఏది? ఫస్ట్ వన్ నెల్లూరు, సెకండ్ వన్ కర్నూలు, థర్డ్ వన్ ప్రకాశం, ఫోర్త్ వన్ గుంటూరు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్లో అత్యధిక మహిళా జనాభా కలిగిన జిల్లా ఏది అంటే నెల్లూరు. అత్యధిక మహిళా జనాభా కలిగిన జిల్లా నెల్లూరు. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో లింగ నిష్పత్తి గురించి సరైన దాన్ని గుర్తించండి. 2011లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లింగ నిష్పత్తి 997గా ఉంది. బి, రాష్ట్రంలో పురుషుల సంఖ్య కన్నా స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న జిల్లా శ్రీకాకుళం. సి, 0 to 6 0 నుంచి 6 సంవత్సరాల లోపు వారి లింగ నిష్పత్తి 2011లో 944గా ఉంది. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి, సెకండ్ వన్ బి మరియు సి, థర్డ్ వన్ ఏ, బి మరియు సి, ఫోర్త్ వన్ ఏ మరియు సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 3 కూడా కరెక్టే. సో రాష్ట్రంలో లింగ నిష్పత్తి గురించి మనం చూసుకున్నట్లయితే 2011లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లింగ నిష్పత్తి ఎంతగా ఉంది? 997. అలాగే రాష్ట్రంలో పురుషుల సంఖ్య కన్నా స్త్రీల సంఖ్య ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? శ్రీకాకుళం జిల్లా. 0 నుంచి 6 సంవత్సరాల లోపు వారి గల లింగ నిష్పత్తి 2011లో ఎంతగా ఉంది? 944గా ఉంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో నూతన జిల్లాల ప్రకారం సరైన దాన్ని గుర్తించండి. ఏ, రాష్ట్ర విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లాగా ప్రకాశం జిల్లా ఏర్పడింది. బి, రాష్ట్రంలో అధిక మండలాలు కలిగిన జిల్లా నెల్లూరు మొదటి స్థానంలో ఉంది. సి, రాష్ట్రంలో విస్తీర్ణంలో చిన్న జిల్లాగా విశాఖపట్నం ఏర్పడింది. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మాత్రమే, సెకండ్ వన్ బి మాత్రమే, థర్డ్ వన్ సి మాత్రమే, ఫోర్త్ వన్ పై వన్ని. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అన్నీ కూడా సరైనవే. ఆంధ్రప్రదేశ్లో నూతన జిల్లాల ప్రకారం సరైనవి ఏంటేంటి? రాష్ట్ర విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లాగా ప్రకాశం జిల్లా ఏర్పడింది. రాష్ట్ర విస్తీర్ణంలో అతిపెద్ద జిల్లాగా ప్రకాశం జిల్లా ఏర్పడింది. అలాగే రాష్ట్రంలో అధిక మండలాలు కలిగిన జిల్లాగా నెల్లూరు మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రంలో అధిక మండలాలు కలిగిన జిల్లాగా ఏ జిల్లా మొదటి స్థానంలో ఉంది అంటే నెల్లూరు జిల్లా. అలాగే రాష్ట్రంలో విస్తీర్ణంలో చిన్న జిల్లాగా విశాఖపట్నం ఏర్పడింది. రాష్ట్రంలో విస్తీర్ణంలో చిన్న జిల్లాగా ఏ జిల్లా ఏర్పడిందమ్మా? విశాఖపట్నం జిల్లా ఏర్పడడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని ఈ క్రింది తెగలను వాటి రాష్ట్రాలతో జతపరచండి. రాష్ట్రం ఏ, కర్ణాటక, బి, హిమాచల్ ప్రదేశ్, సి, అరుణాచల్ ప్రదేశ్, డి, మహారాష్ట్ర. తెగ ఫస్ట్ వన్ ఆది, సెకండ్ వన్ ఆదియన్, థర్డ్ వన్ అగారీస్, ఫోర్త్ వన్ అండ్. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ A2, B3, C1, D4, సెకండ్ వన్ A1, B2, C3, D4, థర్డ్ వన్ A4, B3, C2, D1, ఫోర్త్ వన్ A2, B1, C3, D4. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. A2, B3, C1, D4. A2 కర్ణాటక రాష్ట్రానికి చెందిన తెగ ఆదియన్. అలాగే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెగ అగారీస్. అలాగే అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెగ ఆది. మహారాష్ట్రకు చెందిన తెగ అండ్. ఓకేనా? కర్ణాటక రాష్ట్రానికి చెందిన తెగ ఆదియన్, హిమాచల్ ప్రదేశ్కు చెందిన తెగ అగారీస్, అరుణాచల్ ప్రదేశ్కు చెందిన తెగ ఆది, మహారాష్ట్రకు చెందిన తెగ అండ్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల అక్షరాస్యత అత్యధికంగా గల జిల్లా ఏది? ఫస్ట్ వన్ పశ్చిమ గోదావరి, సెకండ్ వన్ కర్నూలు, థర్డ్ వన్ నంద్యాల, ఫోర్త్ వన్ చిత్తూరు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అమ్మా. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఫ్రీ కాబట్టి మీ సపోర్ట్ ఎంత ఎక్కువ ఇస్తే మనం అన్ని ఎక్కువ వీడియోస్ అయితే చేసుకుంటాము. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, పశ్చిమ గోదావరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షెడ్యూల్ కులాల అక్షరాస్యత అత్యధికంగా ఉన్న జిల్లా ఏది అంటే పశ్చిమ గోదావరి. పశ్చిమ గోదావరి జిల్లాలో షెడ్యూల్ కులాల అక్షరాస్యత అనేది అత్యధికంగా ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో పురుషుల అక్షరాస్యత ఎక్కువగా ఉన్న జిల్లా ఏది? ఫస్ట్ వన్ పశ్చిమ గోదావరి, సెకండ్ వన్ చిత్తూరు, థర్డ్ వన్ తూర్పు గోదావరి, ఫోర్త్ వన్ గుంటూరు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ నేను చేసిన వీడియోస్ అన్నీ ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ ప్లేలిస్ట్ల రూపంలో ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో వీడియో టైటిల్ మీద మీరు క్లిక్ చేసి డిస్క్రిప్షన్ ఓపెన్ చేసుకొని చక్కగా చూసుకోండి. మీకు ఇంకా ఏ సబ్జెక్ట్ వీడియోస్ కావాలన్నా, ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలన్నా అవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో ఎడ్యుకేషన్కి సంబంధించి మాత్రమే కామెంట్ చేయండి అమ్మా, పిచ్చిగా కాదు. అండ్ మీకు కావాల్సిన వీడియోస్ని కామెంట్ చేయండి, చేస్తాను.
పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి. మన టెలిగ్రామ్ ఛానల్ పేరు, మన యూట్యూబ్ ఛానల్ పేరు ఒకటే. మనకి టెలిగ్రామ్ గ్రూపు ఛానల్ 2 ఉంటాయి, రెండింట్లో జాయిన్ అవ్వండి. ఒక దాంట్లో పీడిఎఫ్స్ ఉంటాయి. సో ఆన్సర్ వచ్చేసరికి 5th క్వశ్చన్కి సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. రాష్ట్రంలో పురుషుల అక్షరాస్యత ఎక్కువగా ఉన్న జిల్లా చిత్తూరు జిల్లా. ఓకేనా, చిత్తూరు జిల్లాలో మన ఏపీ రాష్ట్రంలోనే పురుషుల అక్షరాస్యత అనేది ఎక్కువగా ఉంది. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో షెడ్యూల్ తెగల అక్షరాస్యత అత్యధికంగా కలదు? ఫస్ట్ వన్ అల్లూరి సీతారామరాజు, సెకండ్ వన్ పార్వతీపురం మన్యం, థర్డ్ వన్ పశ్చిమ గోదావరి, ఫోర్త్ వన్ విశాఖపట్నం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, పశ్చిమ గోదావరి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో షెడ్యూల్ అలాగే తెగల అక్షరాస్యత అత్యధికంగా ఉన్నది. నెక్స్ట్ 2011 జనాభా లెక్కల ప్రకారం 0 నుంచి 6 సంవత్సరాల లోపు వారి లింగ నిష్పత్తి అత్యధికంగా గల జిల్లా ఏది? ఫస్ట్ వన్ తూర్పుగోదావరి, సెకండ్ వన్ గుంటూరు, థర్డ్ వన్ కర్నూలు, ఫోర్త్ వన్ శ్రీకాకుళం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, తూర్పుగోదావరి. 2011 జనాభా లెక్కల ప్రకారం 0 నుంచి 6 సంవత్సరాల లోపు వారి లింగ నిష్పత్తి అధికంగా గల జిల్లా తూర్పుగోదావరి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఏ ఆంధ్రప్రదేశ్లో బంజారాల నివాస స్థలాన్ని తండాలు అంటారు, బి చెంచుల నివాస స్థలాలని పెంటలు అంటారు, సి కోయిల నివాస స్థలాన్ని గూడెంలో అంటారు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి, సెకండ్ వన్ బి మరియు సి, థర్డ్ వన్ సి మరియు డి, ఫోర్త్ వన్ ఏ, బి మరియు సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఈ 3 కూడా మనకి సరైనవే. ఆంధ్రప్రదేశ్లో బంజారాల నివాస స్థలాన్ని తండాలు అని పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్లో బంజారాల నివాస స్థలాన్ని ఏమని పిలుస్తారు? తండాలు అని పిలుస్తారు. అలాగే చెంచుల నివాస స్థలాన్ని పెంటలు అంటారు. చెంచుల యొక్క నివాస స్థలాన్ని ఏమంటారు? పెంటలు అంటారు. అలాగే కోయిల యొక్క నివాస స్థలాన్ని గూడెంలో అంటారు. కోయిల యొక్క నివాస స్థలాన్ని ఏమంటారు? గూడెంలో అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, వరాన్లను మరియు ముండాలను గ్రామీణ రైతులు అని క్రింది వారిలో ఎవరు పేర్కొన్నారు? ఫస్ట్ వన్ ఎన్సి రాయ్, సెకండ్ వన్ బికే రాయ్ బర్మన్, థర్డ్ వన్ బోస్, ఫోర్త్ వన్ సిబి మెమోరియా. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎన్సి రాయ్. ఒరాన్లను మరియు ముండాలను గ్రామీణ రైతులు అని క్రింది వారిలో ఎవరు పేర్కొన్నారు అంటే ఎన్సి రాయ్ పేర్కొన్నారు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ గిరిజన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు? ఫస్ట్ వన్ August 8, సెకండ్ వన్ August 9, థర్డ్ వన్ August 10, ఫోర్త్ వన్ August 7. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, August 9. అంతర్జాతీయ గిరిజన దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అంటే August 9. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో పీవీటీజీలను గుర్తించడం జరిగింది? ఫస్ట్ వన్ అస్సాం, సెకండ్ వన్ ఉత్తరప్రదేశ్, థర్డ్ వన్ ఒడిశా, ఫోర్త్ వన్ జార్ఖండ్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఒడిశా. ఒడిశా రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో పీవీటీజీలను గుర్తించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజనులు అనే పదానికి విశేష ప్రాచుర్యం కల్పించిన వారు ఎవరు? ఫస్ట్ వన్ మహాత్మా గాంధీ, సెకండ్ వన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, థర్డ్ వన్ ఎంఎన్ శ్రీనివాస్, ఫోర్త్ వన్ సర్ బయోన్స్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, మహాత్మా గాంధీ. గిరిజనులు అనే పదానికి విశేష ప్రాచుర్యం కల్పించిన వారు మహాత్మా గాంధీ అండి. నెక్స్ట్ క్వశ్చన్, డినోటిఫైడ్ ట్రైబ్స్ అనగా ఏమిటి? డినోటిఫైడ్ ట్రైబ్స్ అంటే ఏమిటి? ఏ అంతరించడానికి సిద్ధంగా ఉన్న గిరిజనులు, బి ఒకప్పుడు నోటిఫైడ్ ప్రాంతాల్లో నివసించేవారు, సి ఒకప్పుడు నేరస్తులుగా ముద్ర వేయబడినవారు. ఫస్ట్ వన్ ఏ మరియు బి, సెకండ్ వన్ సి మాత్రమే, థర్డ్ వన్ బి మరియు సి, ఫోర్త్ వన్ ఏ మరియు సి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
సెకండ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, సి మాత్రమే సరైనది. ఒకప్పుడు నేరస్తులుగా ముద్ర వేయబడిన వారినే డినోటిఫైడ్ ట్రైబ్స్ అంటారు. ఒకప్పుడు చూసుకోండి, ఒకప్పుడు నేరస్తులుగా ముద్ర వేయబడిన వారినే డినోటిఫైడ్ ట్రైబ్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్లో పీవీటీజీ హోదా పొందిన మొదటి గిరిజన తెగ ఏది? ఫస్ట్ వన్ చెంచులు, సెకండ్ వన్ కొండరెడ్లు, థర్డ్ వన్ కోలం, ఫోర్త్ వన్ కొండకాపులు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి అమ్మా. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, చెంచులు. ఆంధ్రప్రదేశ్లో పీవీటీజీ హోదా పొందిన మొదటి గిరిజన తెగ చెంచులు అండి. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని ఏ అధికరణ గిరిజనులను నిర్వచించింది? ఫస్ట్ వన్ 366(25), సెకండ్ వన్ 366(24), థర్డ్ వన్ 366(22), ఫోర్త్ వన్ 366(21). సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 366(25). రాజ్యాంగంలోని 366 బ్రాకెట్లో 25 అధికరణ గిరిజనులను నిర్వచించింది. సో మన ఛానల్లో చాలామంది అడుగుతున్నారు పీడిఎఫ్స్ ప్రొవైడ్ చేయండి మేడం అనేసి. నేను పీడిఎఫ్స్ అన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ మనకి రెండు ఉన్నాయి. రెండింటినీ కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ ఆ లింక్స్ ఓపెన్ కాకపోతే మన యూట్యూబ్ ఛానల్ నేమ్ని, అంటే రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని టెలిగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్లయితే మన గ్రూప్ ఒకటి కనిపిస్తుంది, మన టెలిగ్రామ్ ఛానల్ ఒకటి కనిపిస్తుంది. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి. సో చక్కగా మీకు నచ్చిన పీడిఎఫ్ తీసుకొని చక్కగా డౌన్లోడ్ చేసుకొని క్వశ్చన్స్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, 100% గిరిజన జనాభా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం ఏది? ఫస్ట్ వన్ పుదుచ్చేరి, సెకండ్ వన్ ఢిల్లీ, థర్డ్ వన్ అండమాన్ దీవులు, ఫోర్త్ వన్ లక్షద్వీపులు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, లక్షద్వీపులు. 100% గిరిజన జనాభా కలిగిన కేంద్ర పాలిత ప్రాంతం ఏది అంటే లక్షద్వీపులు. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని గిరిజన తెగలను పీవీటీజీలుగా గుర్తించారు? ఫస్ట్ వన్ 7 తెగలు, సెకండ్ వన్ 6 తెగలు, థర్డ్ వన్ 4 తెగలు, ఫోర్త్ వన్ 8 తెగలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 7 తెగలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని గిరిజన తెగలను పీవీటీజీలుగా గుర్తించారు అంటే 7 తెగలను. నెక్స్ట్ క్వశ్చన్, గిరిజనులు మరియు వారు విస్తరించిన ప్రాంతాల్లో సరికానిది ఏది? ఫస్ట్ వన్ సంతాలు, బెంగాల్ ప్రాంతము, సెకండ్ వన్ బంజారులు, తెలంగాణ ప్రాంతం, థర్డ్ వన్ సుగాలీలు, రాయలసీమ ప్రాంతం, ఫోర్త్ వన్ ఖాసాలు, మేఘాలయ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఖాసాలు, మేఘాలయ. గిరిజనులు మరియు వారు విస్తరించిన ప్రాంతాల్లో సరికానిది ఖాసాలు, మేఘాలయ. మరి సరైనవి ఏంటేంటి? గిరిజనులు మరియు వారు విస్తరించిన ప్రాంతాలు. సంతాలులు ఏ ప్రాంతం అంటే బెంగాల్ ప్రాంతము, బంజారులు ఏ ప్రాంతం అంటే తెలంగాణ ప్రాంతము, సుగాలీలు ఏ ప్రాంతం అంటే రాయలసీమ ప్రాంతము. ఈ విధంగా అయితే గిరిజనులు వారు విస్తరించిన ప్రాంతాలు అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ క్వశ్చన్, గిరిజనులకు సంబంధించి క్రింది వాటిలో సరైన దాన్ని గుర్తించండి. ఏ లక్షణాల ఆధారంగా గిరిజనులను ఎంపిక చేయాలో రాజ్యాంగం నందు వ్రాయబడింది? బి, ఏ లక్షణాల ఆధారంగా గిరిజనులను ఎంపిక చేయాలో రాజ్యాంగం నందు వ్రాయబడలేదు? సి, ఒక తెగకి షెడ్యూల్ తెగ హోదా అనేది రాష్ట్రం ఆధారంగా మాత్రమే ఇస్తారు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి, సెకండ్ వన్ బి మరియు సి, థర్డ్ వన్ ఏ మరియు సి, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, బి మరియు సి. సరైనవి ఏంటంటే ఏ లక్షణాల ఆధారంగా గిరిజనులను ఎంపిక చేయాలో రాజ్యాంగం నందు వ్రాయబడలేదు. అలాగే ఒక తెగకి షెడ్యూల్ తెగ హోదా అనేది రాష్ట్రం ఆధారంగా మాత్రమే ఇస్తారు. ఈ రెండు కూడా మనకి సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో పీవీటీజీల యొక్క లక్షణం కానిది ఏది?
లక్షణం ఏది? కానిది కాదండి. లక్షణం ఏది? ఏ నిజమైన ఆదిమ జీవనాన్ని కలిగి ఉండడం, బి జనసంఖ్యాపరంగా అతి తీవ్రంగా తగ్గిపోవడం, సి నాగరికత సమాజాన్ని చూసి భయపడుతూ దూరంగా ఉండేవాళ్ళు. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ మరియు బి, సెకండ్ వన్ బి మరియు సి, థర్డ్ వన్ ఏ మరియు సి, ఫోర్త్ వన్ పైవన్నీ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్స్ చేస్తూ ఉండండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఇంతవరకు చేసిన వీడియోస్ అన్నీ కూడా లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. సో చక్కగా చూసుకోండి. అండ్ మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తాను. సో మన ఛానల్లో అన్ని వీడియోస్ ఫ్రీ కాబట్టి ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ మరియు బి ఈ రెండు కూడా మనకు సరైనవి. నిజమైన ఆదిమ జీవనాన్ని కలిగి ఉండడమే ఈ పీబీటీజీల యొక్క లక్షణము. అలాగే నాగరిక సమాజాన్ని చూసి భయపడుతూ దూరంగా ఉండే వాళ్ళనే పీబీటీజీలు అంటారు. ఓకేనా? సో గైస్ ఈ వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. వీడియోని ఒక చిన్న లైక్ చేసేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.